విశాఖ విమానాశ్రయంతో వైజాగ్ వాసులకు ఉన్న దశాబ్దాల అనుబంధానికి నేటితో తెరపడనుంది. 5 దశాబ్దాలకు పైగా ప్రయాణికుల జ్ఞాపకాల్లో నిలిచిన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రి తర్వాత వాణిజ్య విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభం కానుండటంతో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. పంతొమ్మిది 1941లో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన రన్వే నుంచి నేటి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విశాఖ ఎయిర్పోర్ట్ ప్రస్థానం సాగింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైతో పాటు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సైతం ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నడిచాయి. అయితే నేవీ కార్యకలాపాలు, భౌగోళిక పరిమితుల కారణంగా విమాన సర్వీసులపై ఆంక్షలు పెరిగాయి. కనీసం హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు లోకల్ సర్వీసులు కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో సిపిఐ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. విశాఖపట్నాన్ని ఎయిర్పోర్ట్ ని మూసేయొద్దని ఈ కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరి విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ ని ఎందుకు మూసేస్తున్నారో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ప్రైవేట్ వాళ్ళ కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం, కోట్ల రూపాయలు వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం ఈ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మూసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి? ఎన్నికల ముందు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తాం, ఆ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు. మరి 60 సంవత్సరాలు ఉంటున్న ఎయిర్పోర్ట్ ని ఎందుకు మూతేసేయాలి? ఈరోజు జిఎంఆర్ఆర్ లాభాల కోసం, జిఎంఆర్ఆర్ ఈ రోజు ప్రయాణికుల కోసం ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూతేయడం చాలా దుర్మార్గమైంది. అంటే నువ్వు జిఎంఆర్ఆర్ కోసం పనిచేస్తున్నావా? అది విశాఖపట్నంలో ఉండే 25 లక్షల ప్రజానీకం కోసం మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పాలి. విశాఖపట్నం ప్రజానీకానికి చీకటి రోజులు తెచ్చారు. 60 సంవత్సరాలు ఘన చరిత్ర ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ ని ఈరోజు అర్ధరాత్రి నుంచి మూసేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మా డబుల్ ఇంజిన్ సర్కారు ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్ తోనే విశాఖపట్నం అభివృద్ధి చేస్తా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఉన్న మీద ఎయిర్పోర్ట్ మూసేయడమా? విశాఖపట్నాన్ని ఎయిర్పోర్ట్ చేయడమా? ఇదేనా మీరు గల్తా అని చెప్పి అంటున్నాం. విశాఖపట్నాన్ని